సో 17022 వాస్కో డ గామా నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్యలో అయితే నడుస్తుంది వీక్లీ ఎక్స్ప్రెస్. డీజిల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. వెనకాలే ఉన్నాడు అనమాట P7. 2 బెట్లకి P7 లాగుతుందంటే కనుక ఎక్కినోడికి పూనకాలు కన్ఫామ్. బాబా ఏం కొడుతున్నానండి బాబు. సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెజెంట్ నేనైతే ఉన్నాను వాస్కో డ గామా రైల్వే స్టేషన్ బయట అయితే నేను ఉన్నాను. సో ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 17022 ట్రైన్ నంబర్ వాస్కో డ గామా నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్యలో అయితే నడుస్తుంది వీక్లీ ఎక్స్ప్రెస్. సో మిగతా డీటెయిల్స్ ఒకసారి మనం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకున్నాము. కంప్లీట్ ట్రైన్ డీటెయిల్స్ అయితే మనం ఒకసారి ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత అయితే మాట్లాడుకున్నాము. టైం చూసుకుంటే ఇప్పుడు వచ్చి 8:32 అయితే అవుతుంది. 8:40కి మన డిపార్చర్. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే వాస్కో డ గామా మెయిన్ ఎంట్రన్స్ ఇది. అండ్ వాస్కో డ గామా వచ్చి లాస్ట్ డెడ్ ఎండ్ స్టేషన్. ఇక్కడ నుంచి టెర్మినల్ స్టేషన్ లాగా. ఇక్కడ నుంచి మళ్ళీ రూట్స్ అయితే ఏం లేవు. మనం వెళ్ళాల్సి వస్తే మళ్ళీ డైరెక్ట్ మడ్గావ్ వెళ్ళాలి. సో వాస్కో డ గామా ఇట్లా లోపలికి ఎంట్రీ కాగానే మనకి ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఇది ఇట్లా లోపలికి రాగానే సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉన్నాం కదా. సో మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే పెట్టారు. సో డిపార్చర్ అయితే ఇంకా 5 minutes ఉంది. మనం తొందరగా వెళ్తున్నాము. ఇది మన ట్రైన్. మన ట్రైన్ కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన ట్రైన్ వచ్చి హైదరాబాద్ వెళ్తుంది. మిగతా సగం రేక్స్ వచ్చి తిరుపతి అయితే వెళ్తుంది స్లిప్ కోచెస్ లాగా. మన ట్రైన్ దగ్గరకు అయితే వచ్చేసాము. సో మొత్తం వెనకాల స్లిప్ అయితే ఉంటది. మన కోచెస్ మన ట్రైన్ వచ్చి 12 కోచెస్ తో రన్ అవుతుంది. మిగతా కోచెస్ అంతా వాస్కో తిరుపతి అయితే స్లిప్ అవుతుంది. మనం చూడాలి హుబ్లీలో చేస్తారా లేకపోతే గుంటకల్లో చేస్తాడా అనేది అదే చూసుకోవాలి మనం ఒకసారి. మన కోచ్ వచ్చి SV3 అటు ఉంది. SV3 కోచ్. ఒకసారి మన కోచ్ అయితే చూసుకున్నాము. విండోస్ అన్నీ ఓపెన్ ఉన్నట్టున్నాయి, అందుకే మొత్తం వర్షం అయితే లోపలికి వచ్చింది. సో ఇది మనకైతే అప్పర్ బర్త్ వచ్చింది, ఇంకా డైరెక్ట్ లోవర్ బర్త్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం ట్రైన్ అయితే హుబ్లీ వరకు మేము చాట్ వేకెన్సీలో చూస్తే హుబ్లీ వరకు అయితే ఖాళీ ఉంది. సో దీనికి ఎక్కడ ఆక్యుపెన్సీ దొరుకుతుంది అనేది మనం చూసాము. మన కోచ్లో అయితే లగేజ్ పెట్టేసాం కదండి. సో మనం ఒకసారి ముందుకైతే వెళ్దాము. ఏ లోకో మనకి పుల్ చేస్తుందో ఆబ్వియస్ గా డీజిలే. మనం ఏ షెడ్ కి సంబంధించినో అదైతే ఒకసారి వెళ్ళి మనం చూసుకుందాము. సో మడ్గావ్ లో చూద్దాము, ఎందుకంటే మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. రిస్క్ అయితే తీసుకోవద్దు. సో స్లిప్పరీ కూడా ఉంటుంది. సో మనం ట్రైన్ అయితే బోర్డ్ అయిపోతాము. సో మనమైతే డిపార్ట్ అయిపోయాము. ఇక్కడ చూసుకుంటే మనము ఆన్ టైం అయితే డిపార్ట్ అయ్యాము వాస్కో డ గామా నుంచి. సో వాస్కో డ గామా ఇట్లా డిపార్ట్ అయిన తర్వాత కంప్లీట్గా డీప్కి రైట్ కర్వ్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వాస్కో హైదరాబాద్ వీక్లీ బుక్ చేసుకుంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళవలసిన రేక్స్ అన్నీ ఫ్రంట్ ఉంటాయి, తిరుపతి వెళ్ళవలసిన రేక్స్ అన్నీ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఇంకోటి మనం ఏం చూసుకోవాలంటే ఈ డీజిల్ లోకోమోటివ్ ఏదైతే ఉందో ఇది హుబ్లీ వరకు ఇస్తాడా లేకపోతే గుండ్రకల్ వరకు ఇస్తాడా అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ సేమ్ అమరావతిలో చేసినాను జర్నీ. అమరావతిలో చేసినప్పుడు ఏమైందంటే డీజిల్ అనేది గుంటకల్ అయితే డిశ్చార్జ్ చేశారు. సో మన ట్రైన్ కంప్లీట్గా వాస్కో నుంచి స్టేషన్ బయటికి రాగానే కర్వ్ అయితే ఉంటుంది. అదే ఈ కర్వ్ చూస్తున్నారు కదా. మన ట్రైన్ ఎండ్ ఇక్కడ ఉంది. అండ్ ఇంకోటి చూసుకుంటే మధ్యలో ఇక్కడ చూసుకుంటే 2 SLR డబ్బాలు ఉన్నాయి. ఒక SLR వచ్చి తిరుపతి, మన రేక్ వచ్చి హైదరాబాద్. 2 అయితే డివైడ్ అవుతాయి. బట్ అది హుబ్లీలో అవుతాయి గుంటకల్లో అవుతుంది అనేది ఇంకా ఐడియా లేదు నాకు.
నాకు తెలిసి మ్యాక్సిమం గుంటకల్లోనే అవుతాయి, ఎందుకంటే గుంటకల్, రేణిగుంట, తిరుపతి అయితే వెళ్తాయి కాబట్టి బండ్లు. సో మెయిన్ లైన్కి వచ్చేసింది కాబట్టి ఎక్సలరేషన్ తీసుకుంటున్నాడు. ఈఎండి ట్విన్స్ కాబట్టి ఎక్సలరేషన్ మాత్రం మామూలుగా ఉండదు. ఆ నాట్స్లు మొత్తం పైకి అన్నాడు, గూస్ బంప్స్ వస్తున్నాయండి. సో ఇక్కడ చూసుకుంటే గోవా ఎయిర్పోర్ట్, ఇదంతా ఎయిర్పోర్ట్ ఏరియా. సో ఇదంతా ఎయిర్పోర్ట్, గోవా ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ పక్క నుంచి అయితే వెళ్తాము మనము. బీచ్ పక్కన వెళ్తున్నామండి మనము. మనం చూసుకుంటే ఈ లైన్ అనేది కొంకన్ రైల్వేస్ నుంచి అయితే కనెక్ట్ అవుతుంది. రత్నగిరి లైన్ అది వచ్చి డైరెక్ట్ మజోర్దా జంక్షన్ దగ్గర అయితే కనెక్ట్ అవుతుంది. మనం వాస్కో లైన్ లో నుంచి వచ్చాము. నా నెక్స్ట్ హాల్ట్ వచ్చి కూడా మడ్గావ్ జంక్షన్. ట్వంటీ 25 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మడ్గావ్ జంక్షన్ కి అయితే వచ్చాము. సో ఇక్కడతో 14 మినిట్స్ డిలేతో అయితే మడ్గావ్ కి వచ్చాము. ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 90 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే. మడ్గావ్ నుంచి 20 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే, 20 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే. మనకి ఇక్కడ జస్ట్ ఒక 5 మినిట్స్ హాల్ట్. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం ట్రైన్ అనేది వాస్కోడ గామా కాకుండా మడ్గావ్ లో అయితే కొంచెం ఆక్యుపెన్సీ దొరుకుతుంది. బట్ మన ట్రైన్ అయితే హైదరాబాద్ వెళ్ళవలసిన ట్రైన్ కి అయితే ఆక్యుపెన్సీ అంత లేదు. మేము క్రౌడ్ చూసిన ప్రకారము తిరుపతి రేక్ కి అయితే క్రౌడ్ అనేది ఉంది. మాకైతే అంత క్రౌడ్ పుల్లింగ్ అయితే లేదు. మడ్గావ్ జంక్షన్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి మనం ఏదైతే కొంకన్ రైల్వేస్ రూట్ ఉందో, ముంబై రూట్, సో రత్నగిరి రూట్ అది వచ్చి కనెక్ట్ అవుతుంది. అండ్ మనం వాస్కోడ గామా నుంచి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఒకటి దూద్సాగర్ లేన్ అయితే అలాగ అవుతుంది, హుబ్లీ లేన్. ఇంకోటి మ్యాంగ్లూర్ సెంట్రల్ లేన్ అయితే అలాగ అవుతుంది. అందుకనే మెయిన్ జంక్షన్గా అయితే పాటిస్తుంది మడ్గావ్ జంక్షన్. మనం గోవా వచ్చామంటే వర్షము మ్యాండేటరీ అండ్ జర్నీ కూడా మ్యాండేటరీ. వర్షం ఎంత డేంజర్ పడుతుంది చూడండి. ఆహా, ఈ జర్నీలో ఈ వర్షము. నిన్న అయితే నా ఫోన్ అయితే పనిచేయలేదు అసలు. చూద్దాం, మనకైతే ఇంకా డిపార్చర్ వేయలేదు. షెడ్యూల్ ప్రకారం అయితే టైం అయితే అయిపోయింది. చూద్దాం ఏ టైంకి డిపార్ట్ చేస్తాడు. సో మనం అయితే డిపార్ట్ అయిపోయి మడ్గావ్ నుంచి. సో టైం చూసుకోవచ్చు 9:21 అయితే అవుతుంది. ప్రెషర్కి పైప్ పలిగి ఉంటుంది, లేదా నార్మల్గా ముందే పలిగి ఉంటుంది, వర్షం పడుతుంది కదా.
సో బాయ్ బాయ్ మడ్గాం, మళ్ళీ ఎప్పుడు కలుగుతామో కలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చి ఎస్డబ్ల్యూఆర్ జోన్లోకి అయితే ఎంటర్ అయినాము. అండ్ ఈ థర్డ్ లైన్ కనిపిస్తుందా, ఇట్లా థర్డ్ లైన్ అనేది డివైడ్ అవుతుంది. ఆ లైన్ అనేది కార్వార్ మంగళూరు సెంట్రల్ లైన్, అది తిరువనంతపురం సెంట్రల్కి అయితే వెళ్తుంది. కొంకణ్ రైల్వేస్ మిగతా భాగం ఆ రూట్లో అయితే ఉంది. మనం సౌత్ వెస్టర్న్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో చూసుకోవచ్చు మన అవతల ట్రాక్ అయితే డివైడ్ అవుతుంది. చూసుకోవచ్చు వర్షం ఎంత డేంజర్గా పడుతుందో. అంత వర్షంలో కూడా మనోడు స్టేషన్ స్కిమ్ చూసుకోండి ఎట్లా కొడుతున్నాడు. వర్షం మాత్రం మామూలుగా పడతలేదు. అంత వర్షంలో కూడా ఫ్లాట్ 110 కొట్టుకుంటా స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాడు. సో టోటల్గా 40 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 5 minutes డిలేతోనే అయితే మనము చర్చోరం స్టేషన్కి అయితే వచ్చాము. దీని లోకల్ నేమ్లో చర్చోరం అని పిలుస్తారు, నార్మల్గా అయితే చన్వడేం అని పిలుస్తారు. సో ఇక్కడ 24 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనం అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. జస్ట్ మనకి ఇక్కడ షెడ్యూల్ ప్రకారం అయితే 2 minutes. వర్షం అసలు ఆగలే. మా లక్ ఏంటంటే షెడ్స్ కింద వచ్చి ఆపిండు. సో మనమైతే డిపార్ట్ అయ్యాము చర్చోరం నుంచి. చన్వడేం రైల్వే స్టేషన్, అది ఇంగ్లీష్లో. లోకల్ నేమ్ వచ్చి చర్చోరం అని పిలుస్తారు. డిపార్చరు చూసుకోవచ్చు, యాక్సిలరేషన్ తీసేసుకున్నాడు. వర్షం అయితే ఆగట్లే అంటుంది. మన జర్నీ అయితే కొనసాగుతుంది. ఇంక కులేంలో బ్యాంకర్స్ అయితే అటాచ్ చేస్తారు. సో అక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉన్న 2 లోకోమోటివ్స్ అనేది మనకి వెనకాల అటాచ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి దూద్సాగర్ ఫాల్స్ అనేది మొత్తం అసెండింగ్ ఉంటుంది కాబట్టి వెనకాల నుంచి అయితే లోకోస్ బ్యాంకర్స్ అటాచ్ చేసి పుష్ అనేది చేస్తారు. ముందు నుంచి అయితే పవర్ ఇస్తాడు, వెనకాలకి కూడా మన వేరే లోకోమోటివ్స్ అనేది పుష్ చేస్తారు మన ట్రైన్ ని. అందుకనే బ్యాంకర్స్ అనేది కులెంలో అటాచ్ చేస్తారు. ఇంకోటి పాయింట్ ఏంటంటే ఏదైతే లోనావాలా సెక్షన్ లో మీకు కర్జత్ నుంచి పైకి రానికే మాత్రమే బ్యాంకర్స్ అటాచ్ చేస్తారు. ఇక్కడ అట్లా కాదు, క్యాసిల్ రాక్ నుంచి కిందికి దిగాలన్నా బ్యాంకర్స్ అటాచ్ చేయాలి, అండ్ కింద నుంచి పైకి వెళ్ళాలన్నా బ్యాంకర్ అనేది అటాచ్ చేయాలి. ఎందుకంటే లోనావాలాతో పోలిస్తే ఇది చాలా డేంజర్ ఘాట్, బ్రగాన్సా ఘాట్ అని అంటారు. సో కులేంకి అయితే వచ్చేసాము. సో ఇది ఎప్పుడు జాగ్రత్తగా ఉంటుంది, ఎక్కువ మనుషుల మూమెంట్ ఉండదు కాబట్టి వర్షం పడి మొత్తం పాకర పడిపోయింది. సో 58 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనము కులేం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 30 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే అదే మడ్గావ్ నుంచి వాస్కో నుంచి మెమూస్ అయితే నడిపిస్తారు కులేంకి, ఇంకా వాస్కో మడ్గావ్ మధ్యలో. ఆల్రెడీ చెప్పాను అరైవల్లోనే బ్యాంకర్స్ అనేది అటాచ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి పుష్ చేస్తుంది. మనలో ఏదైతే ఈ లోకల్స్ ఉన్నాయో ఈ లోకల్స్ పుల్ చేస్తుంది, వెనకలకి అయితే పుష్ చేస్తుంది బ్యాంకర్స్. ఎందుకంటే మొత్తం కంప్లీట్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది, బ్రంగాన్సా ఘాట్స్. అందుకనే ఇంతకుముందు మీకు వాస్కోలో చూసినట్టే మనము ఏదైతే లోకల్స్ చూడలేం కదా, మనకి పుల్ చేసేపోయే లోకల్స్ వచ్చి WDP 4D గుత్తికి సంబంధించిన షెడ్, గుత్తి షెడ్ 40121, ఇంకోటి 40272 WDP 4D, 2 గుత్తికి సంబంధించిన లోకల్స్. నా ఫేవరెట్ లోకోమోటివ్స్ అంటే EMDసే. ఇవి ఇలానే కూర్చొని ఇలానే ఒక చైర్ వస్తే అలా కూర్చొని అన్ని EMDs చూసుకుంటూ అలానే ఉండొచ్చు. మనం అక్కడ లోకో దగ్గరికి అయితే వెళ్ళినాం కదా, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, అందుకే మళ్ళీ షెడ్స్ కిందకి అయితే వచ్చేసినాము. లోకో అనేది వెనకాల అటాచ్ చేయలేదు, అది రివర్సల్ అయ్యి మళ్ళీ వచ్చి మన ట్రాక్ లో వచ్చి పుల్ చేస్తారు. అప్పటి వరకు మనం లోకో దర్శనం అయితే చేసుకున్నాము.
మళ్ళీ మన కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక అప్పుడే మనకి ఇక్కడ వర్షం కూడా వచ్చేసింది, వర్షం పడుతుంది. అక్కడ ఈఎండీస్ నుంచి చూడ పొగ ఎట్లా వస్తుందో. మనం మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. వెనకాల చూసుకోవచ్చు బ్యాంకర్స్ అయితే అటాచ్ అయితే చేసేసారు. సో పక్కన గూడ్స్కి అయితే క్లియరెన్స్ ఇచ్చారు కులెం నుంచి, అందుకని ఆవరను. సో ఆఫ్టర్ ఏ లాంగ్ హాల్ట్ మనమైతే డిపార్ట్ అయిపోయాము కులెం నుంచి. సో బ్యాంకర్ కూడా అటాచ్ అయిపోయింది వెనకాల. స్టార్టర్ ఇచ్చి 5 నిమిషాలు అయితే అయింది, బట్ ఎందుకు డిలేగా అయితే డిపార్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి కంప్లీట్ సింగిల్ లైన్ సెక్షన్ అండ్ దూద్సాగర్ ఫాల్స్ కూడా వస్తుంది. టనల్ నెంబర్ 16, టనల్ నెంబర్ 10 దగ్గర అయితే దూద్సాగర్ వస్తుంది. ఈ రూట్లో మొత్తం 16 టనల్ అయితే ఉన్నాయి కులెం నుంచి క్యాసిల్ రాక్ మధ్యలో. అన్ని ఓజీ క్యాబ్లే ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇక్కడ మనం చూసుకోవచ్చు వ్యాగన్స్ కింద పడ్డాయి, అప్పుడు డిరేల్ అయింది రీసెంట్గా వ్యాగన్స్. గూడ్స్ ట్రైన్ అప్పుడు డిరేల్ అయింది ఆ టైంలో అనేది. ఆ చెట్లు మొత్తం ఆపేసినాయి ఆ వ్యాగన్కి. ఇటు సైడ్ కూడా డిరేల్ అయింది రైట్ సైడ్లో. ఫ్లో ఎక్కువ ఉంది ఈరోజు. దూద్సాగర్. సో దూద్సాగర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇటు సైడ్ మనం వ్యూ చూసుకోవచ్చు. మనం అలానే తిరుక్కుంటే దూద్సాగర్ సైడ్ అయితే వచ్చాము. మనోడు లూప్ తీసుకుంటున్నాడు. ఆహా, ఇంకేం కావాలి చెప్పండి. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం ఫాల్స్. ఇటు సైడ్ మొత్తం ఫాల్స్ అయితే ఉంటాయి చిన్న చిన్నగా అలా పడుతూ. సో దూద్సాగర్ క్రాస్ అయింది. ఇప్పుడు మళ్ళీ వయాడక్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము.
ఆ వైడక్ట్ ఎట్లుంటుంది అంటే బ్రిడ్జ్ నుంచి డైరెక్ట్ టనల్లోకి ఎంటర్ అవుతాము. బ్రిడ్జ్ ఇటు సైడ్ లెఫ్ట్లో చూడగానే మొత్తం వ్యూ అయితే వస్తుంది. మొత్తం క్లౌడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఇదే వయాడక్ట్ మనం ఏదైతే అనుకున్నాము క్రాస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం క్యాసిల్లోకి దగ్గరకు వచ్చేసినాము. ఘాట్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. సో ఇటు సైడ్ మొత్తం చిన్న చిన్న ఫాల్స్ అయితే ఉంటాయి మనకి. యాస్టీస్ క్లౌడ్స్ మీదకి అయితే వచ్చేసినాము. కింద అసలు ఏం కనిపిస్తలేదు, తెల్ల తెల్లగానే. ఓహో, పడేస్తుంది వ్యూ. ది జనరల్ టికెట్ అబ్బాయి చూడండి హాయ్ బాయ్ చెప్తున్నాడు. 84 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము క్యాసిల్ రాక్ స్టేషన్కి. వర్షం అయితే పడుతుంది, మన వ్లాగింగ్ అయితే ఆగుతలేదు. సో ఇక్కడతో మనకి బ్యాంకర్స్ లోకోమోటివ్ అనేది డిశ్చార్జ్ చేస్తారు. మరి ఎక్కువ తడవద్దు, వర్షం చాలా గట్టిగా పడుతుంది కాబట్టి తడిచిపోతాము ఈజీగా. సో ఏంటంటే ఇక్కడ అనేది బ్యాంకర్స్ అనేది డిశ్చార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఫర్దర్గా మనకి డీజిల్ లోకో ఫ్రంట్ ఒకటి పుల్ చేస్తుంది, బ్యాక్ సైడ్ అయితే తీసేస్తారు. ఆ వర్క్ కావడానికి ఒక 5 మినిట్స్ అయితే తీసుకుంటుంది. సో 5 మినిట్స్ మనకి క్యాసిల్ రాక్లో అయితే ఆగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక మన ట్రైన్ ఇక 110 అయితే కొట్టుకుంటూ అయితే తీసుకెళ్ళిపోతాడు హుబ్లీ వరకు. సో చూద్దాము, మొత్తం ఫారెస్ట్ ఏరియా వస్తుంది హుబ్లీ వరకు. సో క్యాసిల్ రాక్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాం మనము. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది లోండా జంక్షన్. ఇక్కడ నుంచి 110 కొట్టాడా అదే సస్పెన్స్. సో లోండాకి అయితే అరవ్ అవుతున్నాము. లోండాకి ముందు ఈ లేన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది కదా, ఈ లేన్ వచ్చి మిరాజ్ లేన్. గోవా ఎక్స్ప్రెస్ కానీ కొన్ని ట్రైన్స్ అయితే మిరాజ్ నుంచి వచ్చి లోండా దగ్గరికి వచ్చి ఇక్కడ రివర్స్ అలా వాస్కోడ గామా మడ్గాం అయితే వెళ్తుంది. ఇది వచ్చి మిరాజ్ లైన్, అందుకనే లోండా జంక్షన్ అని అంటారు. సో లోండా జంక్షన్కి అయితే వచ్చేస్తాం. సో 108 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము లోండా జంక్షన్కి. సో ఆల్రెడీ మీకు చూపించాను లోండా జంక్షన్ ఎందుకంటారంటే ఇక్కడ నుంచి మిరాజ్ సెక్షన్ అయితే ఎలాగో అవుతుంది. సో
సో మనమైతే వచ్చాము క్యాసిల్ రాక్ మడ్గాన్ లేన్ లో నుంచి అయితే వచ్చాము. సో ఫర్దర్ గా మనం అయితే వెళ్తున్నాము హుబ్లీ లేన్ లోకి. అందుకనే జంక్షన్ అని అంటారు. ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే లోండా స్టేషన్ కూడా వచ్చి ఎల్డి. ఢిల్లీ చూసుకుంటే 30 ట్రైన్స్ అయితే లోండాలో అయితే ఆగుతాయి. 3 ప్లాట్ఫామ్స్ అయితే లోండాకు అయితే ఉన్నాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి. వచ్చి సౌత్ వెస్టర్న్ రైల్వేస్ వస్తుంది. డివిజన్ వచ్చి హుబ్లీ డివిజన్ అయితే వస్తుంది. మనకైతే డిపార్చర్ చేశారు. సో రెడీ టు డిపార్ట్ మన ట్రైన్. సో వర్షం కూడా ఆగుతలేదు. మేము అందుకనే ఆ షెడ్ దగ్గరికి అయితే వెళ్ళి ఎక్కాము. సో ఎక్కేసాము. ఇదైతే ఫుల్ ప్యాక్ అయితే హుబ్లీ నుంచి అవుతుంది. సో ట్రైన్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది. మొత్తం ఫుల్ హుబ్లీ నుంచి అయితే ట్రైన్ అనేది ఫుల్ అవుతుంది. సో 142 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 7 మినిట్స్ డిలేతో అయితే అల్నావార్ స్టేషన్ కి అయితే వచ్చాము. సో అల్నావార్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. ఢిల్లీ చూసుకుంటే 24 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అవుతాయి. వచ్చి దిగే లోపు మళ్ళీ డిపార్ట్ కూడా చేస్తాడు. సో ఇక్కడ నుంచి దండేలి లేన్ అయితే అలాగ అవుతుంది అల్నావార్. అందుకే జంక్షన్ అని అంటారు. సో ఇక్కడ ఏదైతే ట్రాక్ ఉందో ఇప్పుడే ఆ గంటను కొట్టారు. దాన్ని కొట్టారు టన్ 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 అని. అప్పుడు యూనిక్గా కొడుతుండే కదా ట్రైన్ డిపార్ట్ అవుతుంది అట్లా కొట్టిండే. ఇది మెయిన్ లైన్ డిపార్చర్ కాబట్టి అందుకనే ఈ మాత్రం ఎక్సలరేషన్ అయితే ఉంది. అల్నావార్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాము. బాయ్ జస్ట్ 2 మినిట్స్ కూడా కాలేదు అల్నావార్ నుంచి డిపార్ట్ అయ్యి ఎంత ఎక్సలరేషన్ తీసుకున్నారు చూడండి.
సో పార్థివ్ ఎలా ఉంది డీజిల్ రన్? మనం ఎస్ఎల్ఆర్డీకి వచ్చాము. డీజిల్ రన్ ఎట్లుందో అనే సంగతి మనం తెలియక కాదు కదా వచ్చింది, బట్ స్టిల్ మీకోసం అయితే చెప్తున్నామండి. దమ్ము కనిపించాలంటే ఖచ్చితంగా మీరు డీజిలే ఎక్కాలా. ఎందుకంటే మీరు చదువుకున్న దేని గురించి చుకుచుకు బండి వస్తుందనే కదా, ఆ చుకుచుకు ఉండేది డీజిల్లో మాత్రమే. సో కాబట్టి ప్రైమల్ పర్పస్ ఆఫ్ ట్రైన్ కానీ, ప్రైమల్ ఎలివేషన్ ఆఫ్ ట్రైన్ కానీ ఎప్పుడైనా డీజిల్ బండికే ఉంటుంది. అంతరించిపోతూ లాస్ట్కి వచ్చాయి. కానీ యూ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ వాచింగ్ డీజిల్స్. ఇవే ఆఖరి రోజులు, ఎక్కువ కాలం ఉండవు. కాకపోతే చూడండి, మీకు డైనమిజం కావాలంటే డీజిల్లోనే దొరుకుతుందండి. దట్స్ ఫర్ షూర్. ఏ మన ఉందో దర్వాడ్ స్టేషన్ బ్యూటిఫుల్గా కట్టారండి. చాలా బాగుంది స్టేషన్ ఆర్కిటెక్ట్ మొత్తం. టోటల్గా 179 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే దర్వాద్ స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇక్కడతో డిలే చూసుకుంటే 36 మినిట్స్ డిలేతోనైతే దర్వాద్కి వచ్చాము. సో దర్వాద్కి చూసుకుంటే 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయండి. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము దర్వాద్కి. సో ఇక్కడ డైలీ చూసుకుంటే 66 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. సో దాంట్లో ఒకటి కేఎస్ఆర్ బెంగళూరు, దర్వాద్, వందే భారత్ అయితే ఒకటి అయితే వెళ్ళాం కదా. డీజిల్ అయితే ఎంజాయ్ చేసాము. లాస్ట్ డీజిల్ డేస్ ఈ లేన్లో కొంచెం లాస్ట్ అని చెప్పలేము, ఎందుకంటే దూద్సాగర్ అవంతా అయితే ఉన్నాయి. ఎప్పుడు ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో చేంజ్ చేస్తారో అది కూడా తెలీదు, కన్ఫర్మ్గా అది కూడా తెలీదు. సో మనమైతే ఎస్ఎల్ఆర్డీలో వెనకాల వెళ్ళి మనం డీజిల్ ఇదంతా అయితే కవర్ చేసాము. చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. ఆ హమ్మింగ్స్, ఆ హార్న్, ఆ ఎక్సెలరేషన్ ప్రతిదీ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నాకు డిపార్చర్ కూడా ఇచ్చేశారు. సో దర్వాడ్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. స్టేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు ప్రతి ఎమ్యూనిటీస్ మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే అయితే దొరికేస్తాయి. సో డిపార్ట్ కూడా అయిపోయాం. అండ్ దర్వాద్లో వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. వర్షం అనేది అసలు మాకు వదులుతలేదు, మా వెంట ఆడుతుంది, మా వెంటనే వస్తూ ఉంటుంది వర్షము. టోటల్గా 199 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము SSS హుబ్లీ జంక్షన్కి. ఇక్కడ చూసుకుంటే 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫాము, ఎందుకంటే టోటల్గా 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ది. డివిజన్ చూసుకుంటే హుబ్లీ డివిజనే. సో హెడ్ క్వార్టర్స్ అయితే ఇక్కడే హుబ్లీలో అయితే ఉంటుంది. హుబ్లీ నుంచి మనం జంక్షన్ ఎందుకంటారంటే, హుబ్లీ నుంచి చూసుకుంటే ఒకటి మనం వెళ్ళే ఓస్పేట్ జంక్షన్, బళ్ళారి జంక్షన్ అయితే అలాగవుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే కేఎస్ఆర్ బెంగళూరు లేన్ అయితే అలాగవుతుంది. మనమైతే వచ్చాము లోండా జంక్షన్ నుంచి కదా. ఇంకొకటి మిరాజ్ జంక్షన్ అయితే అలాగవుతుంది హుబ్లీ నుంచి. సో అందుకనే జంక్షన్ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరు లేన్స్ అయితే కట్ అవుతాయి, అందుకనే జంక్షన్ అని అంటారు. లేన్ ఏదైతే డివైడ్ ఉందో
అటు సైడ్ లేన్ డివైడ్ అయింది. ఇది కూడా బైపాస్ నుంచి హుబ్లీ వెళ్ళకుండా బైపాస్ క్యాబిన్ లాగా. బెంగళూరు వెళ్ళవలసిన రూట్ అది. బెంగళూరుకి అయితే రూట్ కనెక్ట్ చేస్తుంది అది. మనం మోసిపెట్టే గదగ్ జంక్షన్ ఇవన్నీ అయితే తీసుకున్నాము. 6 లేన్లకు అయితే తీసుకున్నాము. సో హుబ్లీ అయితే డివైడ్ అయిపోయింది. యాజ్ యూజువల్ వర్షం పడుతుంది. సో మేమైతే లోపలికి వెళ్ళి అయితే లంచ్ అయితే చేస్తాము. లంచ్ కంప్లీట్ చేసుకొని మీతో కలుస్తా అరైవల్లో. సో ఇక్కడ మనం చూసుకుంటే లైన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతుంది కదా. ఈ లైన్ వచ్చి ఒద్గి జంక్షన్ అయితే కనెక్ట్ చేస్తుంది. సో మనమైతే అరైవ్ అవుతున్నాము గదగ్ జంక్షన్కి. అందుకనే జంక్షన్ అని పేరు వచ్చింది. Number 1742 Venu Express from Vasco da Gama to Tirupati from. సో అన్ని ఎమ్యూనిటీస్ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉన్నాయి. క్లాక్ రూమ్ ఫెసిలిటీ అన్నీ ప్రతిదీ మీకు. రిటైరింగ్ రూమ్స్ అయితే పైన కూడా ఉన్నాయి. సో ఇంకా ఇనాగరేట్ అవ్వలేదు. అన్ని వర్క్స్ అయితే చేస్తున్నారు. 257 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 22 మినిట్స్ డిలేతో అయితే మనం గదగ్ జంక్షన్కి అయితే వచ్చాము. సో మీకు గదగ్కి అరైవల్ ముందు నేను మీకు చూపించాను కదా. స్టేషన్ కూడా వచ్చి GDG. సో గదగ్ జంక్షన్కి వచ్చి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. ఇక్కడ డైలీ చూసుకుంటే 72 ట్రైన్స్ అయితే ఎవ్రీడే అయితే హాల్ట్ అవుతాయి. జోన్ వచ్చి సౌత్ వెస్టర్న్ వస్తుంది. డివిజన్ వచ్చి హుబ్లీ డివిజన్ అయితే వస్తుంది. మనం హుబ్లీ డివిజన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ గుంటకల్ డివిజన్లకు అయితే నేను చెప్తాను ఎంటర్ అయినప్పుడు. సో మనము తర్వాత గుంటకల్ డివిజన్ నుంచి మళ్ళీ హైదరాబాద్ డివిజన్లో కూడా అయితే వెళ్తాము. అదైతే నేను షేర్ చేస్తూ ఉంటాను. కాషన్ అయితే ఇచ్చేసారు. డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ గదగ్ జంక్షన్ నుంచి. త్రీ 42 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము ఉసుపెట్టె జంక్షన్ స్టేషన్కి. సో ఇక్కడితో మనం 22 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము ఉసుపెట్టెకి. ఉసుపెట్టె స్టేషన్ కూడా వచ్చి HPD. ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో 40 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 6 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే అవుతాయి. సో జస్ట్ షెడ్యూల్ హాల్ట్ ప్రకారం వచ్చి మనకి 2 మినిట్స్ అయితే హాల్ట్ అయితే ఉంది. ఇంకా అయితే తీయలేదు. సో డిపార్చర్ అయితే వేసేసారు మన ట్రైన్కి. नहीं लिया मैं क्या करेंगे रे मालिक
సో ఈ లైన్ ఏదైతే చూస్తున్నారో ఇది బైపాస్ బళ్ళారిది. సో ఏంటంటే ఆ లైన్ మాత్రము రాయదుర్గ్ జంక్షన్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో మనమైతే బళ్ళారికి అయితే వెళ్తున్నాము. సో బళ్ళారి బయట ఓ పక్క లైను, ఇంకా ఈ సైడ్ ఈ ట్రాక్ ఉంది చూసారా, ఇవైతే వచ్చేసి బళ్ళారి కాటన్ దగ్గర లైన్స్ అండి. బళ్ళారిని బైపాస్ కొట్టేసి రాయదుర్గ్ సైడ్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. సో స్టేషన్ స్కిప్ చేసే ఉద్దేశం ఏమైనా ఉంటే ఆ ట్రైన్లో ఆ మార్గం అయితే తీసుకుంటాయి. సో మెయిన్ లైన్ అరైవల్ బళ్ళారిలో చంపేసారండి మెయిన్ లైన్ అనే బళ్ళారి. మెయిన్ లైన్ అరైవలే ఎట్టుంటే స్కిప్ కొడితే ఎట్టుండిద్ది. 407 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత 10 మినిట్స్ బిఫోరే మనము బళ్ళారి జంక్షన్కి అయితే వచ్చాము. సో ఇది జంక్షన్ ఎందుకు అంటే మీకు ఆల్రెడీ మీకు ముందర చూపించాను, రాయదుర్గ్ కట్ అవుతుంది బళ్ళారి బైపాస్ నుంచి, అందుకని జంక్షన్ అని అంటారు. ఇక్కడ డైలీ చూసుకుంటే 40 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 4 ప్లాట్ఫామ్స్ అయితే బళ్ళారికి ఉన్నాయి. సో మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి. బళ్ళారి అనేది వచ్చేసి రిపోర్టింగ్ స్టేషన్ లాగా అండి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ రత్నాచల్ బ్లాగ్ లో చూసుంటారు దువ్వాడలో రిపోర్టింగ్ ఎట్లా అయితే అయిందో, సో మన ట్రైన్ కి కూడా అట్లనే రిపోర్టింగ్ స్టేషన్ లాగా బళ్ళారి అనేది తీసుకుంటే అందుకు కొంచెం హాల్ట్ అయితే తీసుకుంటుంది. ప్రెసెంట్ మనం సౌత్ వెస్టర్న్ రైల్వేస్ లోనే ఉన్నాము, హుబ్లీ డివిజన్ కిందనే ఉన్నాము. తర్వాత మనము గుంటకల్ డివిజన్ లకు అయితే వెళ్తాము. సో బళ్ళారి అనేది చాలా హిస్టారిక్ ప్రామినెన్స్ ఉంటుంది బళ్ళారికి బాగా, ఎందుకంటే ఆంధ్రాని రూల్ చేసే మొత్తం ఈ తెలుగు ల్యాండ్ ని రూల్ చేసినప్పుడు విజయనగర సామ్రాజ్యం అని కృష్ణదేవరాయలు రూల్ చేసేటోళ్ళు అనమాట. ప్లేసెస్ ని హిస్టారికల్ గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఆ సామ్రాజ్యానికి. సో మనం అక్కడ చూసుకుంటే మనకి బళ్ళారి కోట కూడా ఉంటుంది. స్టేషన్ నుంచి అయితే చాలా కనిపిస్తూనే ఉంటుంది, కొంచెం దగ్గరలోనే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కోట కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి బళ్ళారిలో ఐరన్ ఓర్ మైన్స్ చాలా ఉంటాయి, తుంగభద్ర డ్యామ్ ఉంటుంది. ఇక్కడి నుంచే మనం హంపి అలాంటి ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చు. అండ్ కర్ణాటక బార్డర్, ఆంధ్ర కర్ణాటక బార్డర్ అనమాట. సినిమాల్లో పరంగాను జనాల మాటల్లో పరంగాను బళ్ళారికి చాలా మంచి వెల్ సౌండెడ్ నేమ్ అనమాట. కొన్ని ఊళ్ళు ఉంటాయి జనాలందరికీ తెలుస్తాయి, ఎందుకు తెలుస్తాయి అనే దానికి ఒక వర్త్ ఉంటుంది. సో అలాంటి ఊళ్ళలో బళ్ళారి కూడా ఒకటి. సో చూసుకోవచ్చు 5 మినిట్స్ డిలేతోనే అయితే డిపార్ట్ అయింది బళ్ళారి నుంచి. సో స్కెడ్యూల్ ప్రకారం 6:50కి డిపార్చర్, బట్ 6:55కి అయితే తీశారు. ఇంకోటి ఏంటంటే సిగ్నల్ అనేది డిఫాల్ట్ ఉంది, ప్రొసీడ్ అయితే పడలేదు. ప్రొసీడ్ కాషన్ ఏ సిగ్నల్ లో ఏది పడలేదు, డేంజర్ సిగ్నల్ అనేది డిపార్ట్ చేశాడు. సికింద్రాబాద్ వాస్కో.
సో గుంటకల్ అవుటర్స్లో మనకి డేంజర్ సిగ్నల్ అయితే పడ్డది. కంప్లీట్ సీకర్వ్ అయితే ఉంటుంది గుంటకల్కి ఎంటర్ అవ్వక ముందు. సో అది చూసుకుంటే అక్కడ లైట్స్ ఏవైతే ఉన్నాయో అది గుంటకల్ డీజిల్ లోకో షెడ్, దాని పక్కనే అటు సైడ్ అయితే ప్లాట్ఫామ్స్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో గుంతకల్కి ఇట్లా అరవ్ అవుతున్నాము. ఇక్కడ మనం లైన్స్ చూసుకుంటే రాయచూర్ యాద్గిర్ వాడి లేన్ అయితే వచ్చి కనెక్ట్ అవుతున్నాయి మనకి. మనము హుబ్లీ లేన్లో నుంచి అయితే వచ్చాము. సో ఇవే ఆ లేన్స్. సో అక్కడ చూసుకున్నట్టయితే గుంటకల్ డీజిల్ లోకో షెడ్. ఆ డీజిల్ లోకో షెడ్ పక్కనే ఇట్లా రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో మనం అరవ్ అవుతున్నాం గుంటకల్ రైల్వే స్టేషన్లోకి. సో 457 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము గుంటకల్ రైల్వే స్టేషన్కి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. గుంటకల్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన గుంటకల్కి అయితే వచ్చేసాము. సో గుంటకల్కి వచ్చి 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. 129 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. ఇక్కడ నుంచి గుంతకల్ నుంచి 8 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే అండ్ 8 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే. అండ్ గుంటకల్ జంక్షన్ అని ఎందుకంటారంటే ఇక్కడ నుంచి మనకి రాయచూర్ వాడి లేన్ అయితే అలగ్ అవుతుంది. సో మనం అయితే వచ్చేసినాం కదా, హోసపేట్ హుబ్లీ లేన్ నుంచి అయితే వచ్చాం కదా. ఇంకా నుంచి ఇంకా దోన్ జంక్షన్ అయితే అలగ్ అవుతుంది అండ్ గుత్తి జంక్షన్ అయితే అలగ్ అవుతుంది. సో అందుకని గుంతకల్ అనేది మెయిన్ అది. ఇంకోటి ఇక్కడ గుంతకల్లో మనకి డీజిల్ ట్రాక్షన్ తీసేస్తారు. డీజిల్ ట్రాక్షన్ తీసేసి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అనేది వేస్తారు. అండ్ ఇంకోటి ఏదైతే స్లిప్ కోచెస్ ఉన్నాయో ఆ స్లిప్ కోచెస్ అనేది తీసేసి రెండు ఏదైతే తిరుపతి బండి ఉందో వాస్కో తిరుపతి అదనేది తిరుపతి వెళ్ళిపోతుంది. అండ్ మన హైదరాబాద్ ఖర్చు కూడా ఏదైతే ఉందో అదైతే హైదరాబాద్ అయితే వెళ్తుంది. ఒకసారి రెండు కవర్ చేద్దాము. మనం ఫస్ట్ వెళ్ళి లోకో ఏ లోకో ఇస్తున్నారనేది చూసుకుందాము. మన ఈఎండి అయితే డిశ్చార్జ్ చేసేసారు. సో మనకి ఏ లోకో ఇస్తుంది అనేది ఒకసారి చూసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ట్రైన్కి వచ్చి లాలాగూడ షెడ్కి సంబంధించిన WAP7 అయితే మన ట్రైన్ని పుల్ చేయబోతుంది. 30571 లోకో నంబర్. సో ఓన్లీ 12 కోచ్లతోని 6000 హార్స్ పవర్ ఉన్న లోకో గుంజితే ఎట్లుంటుంది తెలుసా అండి? అది నేను మీకు చూపిస్తాను, మీరైతే వెయిట్ చేయండి. సో ఇప్పుడే మనల్ని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ షిఫ్ట్ చేసిన తర్వాత మనం లీడ్ చేయబోయే పవర్ లోకో తాలూకా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. వెనకాలే ఉన్నాడు అనమాట P7. సో ఇప్పుడు స్లిప్ కోచ్లు పీకేసిన తర్వాత 22 బెట్లు బండి కాస్త 12 బెట్లు అవుద్ది. 12 బెట్లకి P7 లాగుతుందంటే కనుక ఎక్కినోడికి పూనకాలు కన్ఫామ్. 22 బెట్లే ఎరగేస్తుంది. మన హుసేన్ సాగర్ 16 బెట్లు ప్యాక్ ఆడేసింది. ఇప్పుడు 12 బెట్లు ఎక్కినోడికి ప్యాక్ అయిపోతాయి. ఇది మాత్రం మీకు చూపిస్తాను, మీరు చూస్తుండండి. నేను చూపిస్తాం పూనకాలు మొత్తం. ఈ రేక్ అనేది తిరుపతి రేకు, ఈ రేక్ అనేది హైదరాబాద్ రేకు. ఇక్కడ మనం చూసుకుంటే వాస్కోడగామ తిరుపతి రేక్ షేర్ ఇంకా సాయినగర్ షిరిడితో రేక్ షేర్ అయితే ఉంది. సో ఈ కోచ్ మొత్తం ఈ రేక్ అనేది కంప్లీట్ గా తిరుపతి వెళ్తుంది. ఆ రేక్ అనేది మొత్తం వచ్చి హైదరాబాద్ అయితే వెళ్తుంది. గుంటకల్ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయ్యాము. సో టైం చూసుకుంటే 8:33 అయితే అవుతుంది. బ్రేక్ టేస్ట్ చేస్తున్నాడు. मुंबई छत्रपति शिवाजी महाराज टर्मिनल को जाने वाली सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 6 पर थोड़ी देर में आएगी।
బాబా ఏం కొడుతున్నాడండి బాబు, ఏం కొడుతున్నాడు వ్యాప్ 7 అస్సలు. గుంతకల్ దాటిన తర్వాత నుంచి నువ్వు నా డివిజన్లో ఎంతసేపు ఉంటే ఏంటి, నేను నిన్ను కింగ్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి 12 పెట్లు పీసవలాడిన ప్యాకాట ఇలాంటి ప్యాకాట కాదు. సో కాబట్టి మీరు ఎక్కండి, మీరు ఎక్కిన రోజున మీకు ఇదే కాంబినేషన్ కనుక రిపీట్ అయితే మీరు పుడకాలతో పోవడం ఖాయం, దానికి రాది హామీ. మొబైల్ లోపల పెట్టుకో. 525 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము దోన్ జంక్షన్కి. సో అట్లిట్లా కొట్టేయండి బాబు, పిచ్చి పిచ్చి పీక్స్. అసలు రన్ను మాత్రము అసలు ఇచ్చి పడేసిండు రన్ను. ఎట్లా అంటే 75 కిలోమీటర్స్ జస్ట్ 43 మినిట్స్లో అయితే తీసుకొచ్చిండు గుంటకల్ నుంచి దోన్ వరకు. అయితే ఇక్కడ చూసుకుంటే 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వచ్చాము. సో జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుండి అలా గుంటూరు సెక్షన్ అయితే అలాగ అవుతుంది, అందుకనే దోన్ జంక్షన్ అని అంటారు. సో మనమైతే వెళ్తాము కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, కాచిగూడ లేన్. సో మనమైతే వచ్చాము గుంటకల్ లేన్ నుంచి. సో గుంటకల్ డివిజన్ ని మామూలుగా అసలు ఆల్ హెల్త్ గుంటకల్ డివిజన్ అండి. దోన్ స్టేషన్ కూడా వచ్చి DH అని. ఇక్కడైతే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి. అండ్ ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 89 ట్రైన్స్ అయితే ఢిల్లీ హాల్ట్ అయితే. ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే దోన్ నుంచి. సో మనమైతే డిపార్ట్ అయిపోయాము దోన్ జంక్షన్ నుంచి. సో టైం చూసుకోవచ్చు 9:34 అయితే అవుతుంది. 4 మినిట్స్ డిలేతోనైతే డిపార్ట్ అయ్యాడు. సో ఇక్కడ నుంచి కాచిగూడ సెక్షన్ మొత్తం సింగిల్ లేన్ అయితే ఉంటుంది. సో మనకు వెల్దుర్తిలో లూప్ స్కిప్ అయితే చేయవలసి వచ్చింది, ఎందుకంటే ఆపోజిట్లో సింగిల్ లేన్ సెక్షన్ ఆపోజిట్లో ట్రైన్ వస్తుంది. సో అందుకనే మనకి లూప్ ఇచ్చాడు. సో మనకు కూడా డిపార్చర్ పడిపోయింది. సో క్రాస్ ఓవర్ పడ్డది, ఇన్స్టెంట్ డిపార్చర్ ఉంటుంది. సో అది కూడా దానికి లాస్ట్ మినిట్ ప్రొసీడ్ దొరికింది. సో అందుకని అది కూడా మెల్లగా వచ్చి ఇక ప్రొసీడ్ కదా ఎక్సలరేషన్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళింది. మనం చూసుకోవచ్చు దూపాడు రైల్వే స్టేషన్కి అయితే లూప్ అయ్యాము. ఆపోజిట్లో ట్రైన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కంప్లీట్గా ఫుల్ ప్రొసీడ్ అయితే పడ్డది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆపోజిట్లో ట్రైన్ అయితే వస్తుంది. 7 Hills ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది, సికింద్రాబాద్ తిరుపతి 7 Hills. సో రీసెంట్గా LHB అయిన 7 Hills సేమ్ రేక్ షేరింగ్ అయితే తిరుపతి కరీంనగర్తోనైతే రేక్ షేర్ అయితే అవుతుంది. లాస్ట్ వీక్లోనే అయితే LHB అయింది ఇది. ఫైవ్ 80 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము కర్నూలు సిటీ స్టేషన్కి. సో స్టేషన్ కోడ్ వచ్చి KRNT. సో ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నెంబర్ 3కి.
సో ఇక్కడ ఢిల్లీ చూసుకుంటే 76 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 3 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయితే 3 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మర్చిపోయాను, మన ఏదైతే దోన్ జంక్షన్ ఉందో దోన్ జంక్షన్ నుంచే హైదరాబాద్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను చెప్పడం మర్చిపోయినాను. సో యాక్చువల్గా ఇప్పుడు అప్పటి నుంచే దోన్ నుంచి హైదరాబాద్ డివిజన్ టేక్ ఓవర్లకు అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే కాచిగూడ మైసూర్ సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది. రీసెంట్గా అశోకపురం వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ట్రైన్ అయితే వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. అది 2 లోపలికి తీసుకున్నంత వరకు మనకి క్లియరెన్స్ అయితే రాదు, ఎందుకంటే సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి. సో ఇంకోటి ఏందనుకుంటున్నానంటే, మేము ఈ కర్నూలు తర్వాత అయితే పనుకుందామని అయితే అనుకుంటున్నాము. ఎందుకంటే మిడ్ నైట్లో 2:30, 3 o'clock అయితే అరైవ్ అవుతున్నాము కాచిగూడ. సో హైదరాబాద్ సబర్బన్స్లో. అందుకని అప్పటి వరకు మనము కొంచెం రెస్ట్ తీసుకున్నాం. పొద్దు నుంచి కంటిన్యూస్గా వ్లాగ్ అయితే చేసినాం కాబట్టి కొంచెం రెస్ట్ అయితే కావాలి. ఎందుకంటే నాకు కూడా పొద్దున ఆఫీస్ ఉంది, నేను కూడా పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో అదే మనం ఒకసారి డిపార్ట్ అయిన తర్వాత నేనైతే పడుకుంటాను. డైరెక్ట్ మీతో మార్నింగ్ అయితే కలుస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ హైదరాబాద్ బెంగళూరు మధ్య 100% ఆక్యుపెన్సీతో అయితే నడుస్తుంది ఎవ్రీడే. సో దీన్ని అరైవ్ తీసుకున్నాను కాబట్టి మనకు కూడా డిపార్చర్ అయితే ఇచ్చేసాడు. సో నేను కూడా లోపలికి వెళ్ళి అయితే పనుకుంటున్నాను. సో గుడ్ నైట్ గైస్, సీ యూ ఇన్ ద మార్నింగ్. బాయ్ బాయ్. సో గుడ్ మార్నింగ్ గైస్, మనం సికింద్రాబాద్ కూడా డిపార్ట్ అయిపోయాము. దేశీలోపు సికింద్రాబాద్ కూడా డిపార్ట్ అయిపోయాము. టైం చూసుకుంటే 3:28 అయితే అవుతుంది. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి ఉండబోతుంది హైదరాబాద్ డెక్కన్. కొంచెం మనం ట్రైన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ట్రైన్ నెంబర్ చూసుకుంటే వాస్కోడగామా నుంచి హైదరాబాద్కి 17022. అదే హైదరాబాద్ డెక్కన్ నుంచి వాస్కోడగామాకి చూసుకుంటే 17023 ట్రైన్ నెంబర్స్. సో దీనికి కంప్లీట్ హాల్స్ వచ్చి 23 హాల్స్ అయితే తీసుకుంటుంది. సో దీని 20 hours 5 minutes అయితే తీసుకుంటుంది. టోటల్గా కిలోమీటర్స్ వచ్చి 833 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది మన వాస్కోడగామా ఎక్స్ప్రెస్. సో దీని ఇనాగరేషన్ చూసుకుంటే 30 December 2016లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు. University, NAC A++ accredited, Vadodara, Gujarat. 831 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినాము హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్కి 50 minutes బిఫోర్ టైం అయితే వచ్చేసాము. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్యలో అయితే స్లాక్ టైం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా డిలేస్ అయినా కూడా ఆ టైమింగ్ కవర్ అవ్వేలాగా అయితే స్లాక్ టైం అయితే పెడతారు. సో మనం హైదరాబాద్ డెక్కన్కి అయితే వచ్చేసినాము. కోచ్ పొజిషన్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో మన ట్రైన్కి వచ్చి 12 కోచెస్తో అయితే ఫామ్ చేస్తుంది. కోచెస్ ట్రైన్ అనమాట. సో దీంట్లో వచ్చి 3 జనరల్ క్లాసెస్ ఉంటాయి, ఒక సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ అండ్ 4 స్లీపర్ క్లాసెస్ అయితే ఉంటాయి, 2 SLRD అయితే ఉంటాయి. టోటల్గా కోచ్ కాంపోజిషన్ వచ్చి 12 కోచెస్తో అయితే ఫామ్ చేస్తుంది. అండ్ ఫేర్స్ గురించి మాట్లాడుకుంటే 450 రూపీస్ అయితే స్లీపర్ కాస్ట్ అయితే అవుతుంది, 300 చేంజ్ అయితే జనరల్ టికెట్ ఛార్జెస్ అయితే అవుతుంది. సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ కాస్ట్ వచ్చి
1200 రూపీస్ అయితే థర్డ్ ఏసీ కాస్ట్ అయితే పడుతుంది. 1800 రూపీస్ అయితే సెకండ్ ఏసీ కాస్టింగ్ అయితే అవుతుంది. సో ఇవి ఫేర్స్ అనేది. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా. మీకైతే పైసా వసూలు జర్నీ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే మీరు కింద కులెం నుంచి క్యాసిల్ రాక్ వరకు వస్తారో దాంట్లో 50% పైసా వసూలు అయితే అవుతుంది. ఎందుకంటే ఆ దూద్ సాగర్ అదంతా ఉంటుంది కాబట్టి. తర్వాత మీరు రన్ నార్మల్గానే ఉంటుంది, నార్మల్ రన్నే ఉంటుంది. ఎప్పుడైతే మీరు గుంటకల్ డివిజన్లో ఎంటర్ అవుతారో దాని తర్వాత ఇంకా 50% పైసా వసూలు రన్ అయితే ఉంటుంది. పూనకాలే మొత్తము అర్థం ఉన్నాడు ఈ వ్లాగ్లో. లెవెల్ వ్లాగ్ అయితే అయింది. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, see you in the next vlog, guys. Bye, see you, love you all. Signing off from Hyderabad, Deccan. She got me home for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into 2 pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. In my mind.